ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలందరికీ వందనాలు. ఈ దినమంత్యు దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండునుగాక. గడిచిన 10 మాసాలు మన జీవాన్ని ఆయన కృపలో దాచిన దేవుడు ఈ దినమందు 11వ మాసములోనికి అనగా ఈ నవంబర్ మాసములోనికి ప్రవేశించడానికి దేవుడు తన కృపను మనందరి పట్ల చూపినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట ఇర్మియా పుస్తకం 31వ అధ్యాయము 13వ వాక్యాన్ని చదువుకుందాము. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను. ప్రియ దేవుని బిడ్డలారా, మనము సేవించే మన దేవుడు మనల్ని ఆదరించువాడు. గడిచిన మాసాలన్నీ, గడిచిన దినాలన్నీ ఒకవేళ నీ జీవితంలో దుఃఖకరంగా ఉండి వేదనతో సంతోషం లేక కన్నీల మధ్యలో నీవు ఉన్నావేమో. అయితే ఈ 11వ మాసము ఈ మొదటి దినమందు ప్రభు మనందరితో చెప్తున్న మాట, మీ దుఃఖమునకు ప్రతిగా సంతోషాన్ని అనుగ్రహించి దేవుడు మనల్ని ఆదరించునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి వారు కూడా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విషయాన్ని బట్టి దుఃఖపడుతూ ఉంటారు. ఒకవేళ నీవు కూడా ఈ మాటలు వింటున్న నీవు కూడా ఏదో ఒక ప్రతికూలమైన పరిస్థితిని బట్టి బాధపడుతూ దుఃఖపడుతూ ఉన్నావేమో. గత దినాలన్నీ, గత మాసాలన్నీ, గత సంవత్సరాలన్నీ ఉద్యోగ ప్రయత్నాలు చేసి విఫలమై కన్నీల మధ్యలో ఉన్నావా? దేవుని నీ జీవితంలో అద్భుతము చేయునుగాక. వ్యాపారం ప్రారంభించి వ్యాపారంలో విఫలమై కన్నీల మధ్యలో దుఃఖంతో నీ ఉన్నావా? కుటుంబంలో ఉన్న యవన వయసులోకి వచ్చిన పిల్లలకు వివాహం చేయాల ప్రయత్నము చేసి విఫలమై దుఃఖంలో నీ ఉన్నావా? వివాహం అయినప్పటికీ కూడా దేవుడిచ్చే బహుమానం స్వాస్థ్యము అందక దుఃఖంలో నీ ఉన్నావా? చదువుకుంటున్న నీ జీవితంలో చదువు విషయంలో వెనుకబడి ముందుకు వెళ్ళలేక దుఃఖపడుతూ ఉన్నావా? ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఏ విషయాన్ని బట్టి, ఏ సందర్భాన్ని బట్టి నువ్వు దుఃఖపడుతూ ఉన్నావో నీ దుఃఖమునకు ప్రతిగా దేవుడు సంతోషాన్ని అనుగ్రహించునుగాక. చాలామంది ఆత్మీయ జీవితంలో కూడా దుఃఖపడుతూ ఉంటారు. దేవునితో సరైన సహవాసం లేక, దేవునితో ఆ అనుబంధం లేక, ప్రార్థన జీవితం లేక పలుమార్లు దేవునికి దూరమై దుఃఖపడుతూ దేవుడిచ్చిన రక్షణను కోల్పోయి దుఃఖములో కొనసాగుతూ ఉంటారు. ఈ మాటలు వింటున్న నీవు ఏ విషయాన్ని బట్టి, ఏ కారణాన్ని బట్టి నువ్వు దుఃఖపడుతూ ఉన్నావో దుఃఖమునకు ప్రతిగా దేవుడు ఈ మాసములో సంతోషాన్ని దేవుణ్ణి కలిగించునుగాక. సంతోషాన్ని అనుగ్రహించి ఒక ఆదరణ ప్రభు నీకు కలిగించునుగాక. బైబిల్ గ్రంథములో హన్నా అనే తల్లి ఉన్నది. ఆమెకి సంతానం లేదు. సంతానం లేక దుఃఖంతో దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నది. దేవుడు ప్రార్థన ఆలకించి ఉన్నారు. ఆమె దుఃఖమునకు ప్రతిగా సంతోషాన్ని అనుగ్రహించి ఉన్నారు. ఇలాగున బైబిల్ గ్రంథములో చాలామంది వారికున్న పరిస్థితుల్లో దుఃఖంతో ఉండి బాధపడుతున్నప్పుడు వారు దేవుని ఆశ్రయించినప్పుడు ఆ దుఃఖమును తొలగించి దేవుడు వారికి సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించి ఉన్నారు. ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా ఈ దినమందు దేవుడు ప్రార్థన విని ఈ మాసములో దేవుని జీవితంలో దుఃఖమునకు ప్రతిగా సంతోషాన్ని దేవుడు కలిగించి ఆదరించునుగాక. ప్రార్థన. ఆశ్చర్యకరుడా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలనైనా. గడిచిన 10 మాసాలు మా జీవాన్ని మీ కృపలో దాచారు, అందుకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ 11వ మాసం మొట్టమొదటి దినాన నా తండ్రి నీ మాటలు వినే భాగ్యాన్ని మాకు అనుగ్రహించి ఉన్నారు. ఈ మాసం అంతా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి కృపాక్షేమాలు మా వెంట ఉంచి మా ప్రతి అవసరత మీరు తీర్చబోతున్నందులకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా తండ్రి ఈ మాసంలో మాకు ఎదురవుతున్న దుఃఖకరమైన అనుభవాలన్నిటినీ ప్రభా వాటికి ప్రతిగా సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించి ఆదరించే గొప్ప తండ్రివినైనా మీకు స్తోత్రం. ఈ ప్రార్థనలో ఏకీభవించిన
మా జీవితాల్లో మీ ఘనమైన గొప్ప కార్యాలు జరిగించి సంతోషాన్ని అనుభవించడానికి సహాయం అనుగ్రహించి మహిమను పొందమని యేసు నామంలో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.